కౌలివాడ గ్రామ పురప్రజలు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఒక్కటి ఆలోచించండి. గతంలో 2009 నుండి 2014 వరకు పదకొండు అప్పలనాయుడు ఉన్నాడు అధికారంలో. మన గ్రామానికి ఏమైనా చేసేయడం ఒక్కసారి ఆలోచించండి. మరి అలాగే మొన్న కూడా 2019 నుండి ఇప్పటి వరకు కూడా పదకొండు అప్పలనాయుడు ఉన్నాడు. మన గ్రామానికి ఏమైనా చేశాడా? ఒక పని మాత్రం చేశాడు. ఎక్కడైతే కొంచెం దీపట్ట భూములు అసెంబ్లీ ఆఫీసు మిగిలిపోయాయో జనాలు పేర్లు వేసుకుని డబ్బులంటే మాత్రం ప్రాణానికి తగ్గకుండా లాగేశాడు. అంతే కదండి. ఎయిర్పోర్ట్ భూసేకరణ చేసినప్పుడు నేను ఎంపీపీ ఉన్నాను, నారాయణ నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడైనా ఎవరిదైనా ఒక్క రూపాయి అవినీతి జరిగిందా? మీ అకౌంట్లకు మీ డబ్బులే వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రాబందులోనే దోచులు తినేశారు. మరి అలాంటి వ్యక్తి కావాలి, మన పక్కనే ఉంటారు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త, తెలివైన వారు కాబట్టి ఈ మహిళలకు ఒక అవకాశం వచ్చింది. ఒక్క అవకాశం మనం ఇద్దాం. మనకు అనుకూలంగా పనిచేయకపోతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆలోచన వస్తుంది కదా. ఈవేళ పడుకున్నప్పుడు మరైతే మార్చేసాము. మనకు అనుకూలంగా నారాయణ గారు మనకు సహాయపడకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన కూడా మార్చేద్దాం. లేదనుకుంటే మనందరికి ఇష్టపడితే ఆమె ఉంటుంది. మనందరికీ ఇష్టపడాలంటే మరి మౌలిక సదుపాయాలు కానీ, మరి ఈ గ్రామంలో సంక్షేమ పథకాలు కానీ అందరికీ సమపాలనలో చూసుకుని వెళ్తే ఆయన మళ్ళీ గెలిపిద్దాం. కాబట్టి ఒక అవకాశం ముందు మనం ఇచ్చి చూడాలి కదా. మంచిగా చెడ్డలో తేడాలంటే రాజకీయంగా ఒకసారి అక్కడ పనులు ఇచ్చి చూడాలి. మన గ్రామంలో చాలా మంది ఎంపీటీసీ చేశారు, ప్రెసిడెంట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తే ఎవరు పంపేంటే మనకు అర్థమైంది కదా. అదేవిధంగా ఆవిడకి ఒక అవకాశం ఏంటంటే ఎక్కువగా చెప్పిన ఈరోజు మీరందరూ ఒకప్పుడు మనలంటే గోతులు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటే నాకేం తెలిసింది కాదు. ఈరోజు మాకన్నా మీకు ఎక్కువ బాగా తెలుసు. టీవీ స్విచ్ ఆన్ చేయగానే ఎక్కడ జరుగుతుందో మీరందరూ క్లుప్తంగా ఉంటున్నారు. కాబట్టి ఆలోచించండి. మరి ఇంకా గత పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చావు. మనకి ఏం చేయాలో చేసి సరిపోలేదు. కాబట్టి మీరు ఆలోచించండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. ఆయన ఆలోచనాపరుడు, నిజమైన నాయకుడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పర్యాలు నడిపించాడంటే ఆయనకు ఒక్కడికే చేతనవుతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆడలకు డబ్బులు వేసింది. ఈ అప్పులతో మన్నెక్కలేదే పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే వచ్చిన ఆదాయాన్ని చూసుకుని ప్రజలకు డబ్బులు వేస్తాడు. ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడితే మేము ఈ పథకాలకి 14 లక్షల కోట్లు అప్పులు చేసాము. మరి చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు వస్తానంటే ఆయన ఇవ్వలేదు. ఆయన సంపాదిస్తాడు. సంపాదన తీసుకొచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంపొందించి మీ అందరికీ డబ్బులు వేసే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించండి. పథకాలు చెప్తారా మీరు? పథకాలు రేపు మన గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వం రేపు వచ్చినట్లయితే మీరందరికీ ఏం చేస్తారో అవన్నీ మోడల్గా చెప్తారు. కాబట్టి ఇంకా చాలా గ్రామాలు వెళ్ళాలి. మీరందరూ దయచేసి రేపు నాగమాధవ్ గారి గుర్తు గాజు గ్లాసు ఏంటన్నా అందరూ చెప్పారు. ఆ చెప్పడం ఎక్కువ ఏమంటే లెక్క ఎక్కువ చెప్పండి. అలాగే ఎంపీ అభ్యర్థులు ఉంటారు. 2 యూనియన్ పెట్టారు. మీ లోపల ఒక దాంట్లో సైకిల్ గుర్తు ఉంటుంది, ఒక దాంట్లో గాజు గ్లాస్ ఉంటుంది. ఈ గాజు గ్లాస్ పక్కన ఈ దొంగ నాయకులు ఏం చేశారంటే
ఆవిడ పేరులాగా ఉన్న పేరుతో నామినేషన్ వేయించి కొన్ని గుర్తులు సేమ్ గాజు గ్లాస్ లో ఉన్నట్టు ఆ గుర్తులు వచ్చేటట్టు చేసి వాళ్ళు నామినేషన్ చేశారు. కంప్లీట్ అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి వెళ్ళినప్పుడు గాజు గ్లాస్ ఎక్కడ ఉందో చూడండి. చదువుకున్నాను 10వ నెంబర్ అంకి చూడండి. 10వ నెంబర్ అంకి తిన్నగా లోకం నాగమాధవ గారు పేరు ఉంటుంది, పక్కన గాజు గ్లాస్ ఉంటుంది. ఆ గాజు గ్లాస్కి వెళ్ళండి. కంగారుగా వెళ్ళి నాకు అంతా తెలుసుకోవడానికి గాజు పడిపోతే ఈ గాజు గ్లాస్ పడిపోవడానికి గుర్తిస్తాను. కాబట్టి 10వ నెంబర్ అంకి ఉంటుంది. ముసలాంలో కూడా జాగ్రత్తగా చెప్పండి. చెప్పి గాజు గ్లాస్కి ఓటేయండి. అలాగే అంతి అభ్యర్థికి సైకిల్ గుర్తు ఎప్పుడు మీకు అలవాటే కాబట్టి సైకిల్ గుర్తు కూడా ఓటేసి అత్యధిక ఓటుతో గెలిపిస్తే లోకం నాగమాధవ్ గారు ఎక్కడున్నా మీకే కష్టం ఉన్నా మీ తరపున నేను నిలబడి ఆయనతో మీ గ్రామాన్ని మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.